పిచ్చి తగ్గింది, తలకు రోకలు చుట్టమన్నట్ట ఎవడో ఒకడు. అలా ఉంది మన సుప్రీంకోర్టు యొక్క పద్ధతి. అయ్యా, వక్స్ చట్టంలో వక్స్ బోర్డులో హిందువులు ఎందుకు అని అంటున్నారు. అసలు గొడవే హిందూ ముస్లింల మధ్య కదా. హిందువులకు సంబంధించిన భూములు మావంటున్నారు, హిందువులకు సంబంధించినటువంటి గుడి ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం నాటి గుడి మాదంటున్నారు, ఊళ్ళకు ఊళ్ళే మావంటున్నారు. మా హైదరాబాద్ లో మల్కాజ్గిరి కూడా బాధే అంటారు. ఈ గొడవే హిందువులకు ముస్లింల మధ్య అయినప్పుడు మీరు హిందువులు ఉండకూడదని ఎలా అంటారు? ఒకటి. అదివరకేమో వక్ఫ్ చట్టంలో మేము ఏలు పెట్టము, అది చట్టమైంది అన్నారు. ఇప్పుడు చట్టం అయ్యి పార్లమెంట్ ఆమోదించి సాక్షాత్తు ఈ దేశ ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతి ఆమోదం వేసిన తర్వాత దీంట్లో వీళ్ళు కాళ్ళు వేళ్లు పెట్టడం ఏంటి? ఇది చాలా తప్పైన విషయం కదా. కాబట్టి అసలు వక్ఫ్ అనేది ఈ దేశంలోనే లేదు. వాళ్ళ భాగాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు పాకిస్తాన్. ఇంకా వక్ఫ్ ఏంటి? పోనీ ఆ పేపర్ ఎక్కడ ఉంటాయి అంటారు, మసీదుకి ఎప్పుడో పేపర్లు ఎక్కడికి పట్టుకొస్తా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం నాటి ఈ గుళ్ళ పేపర్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ళకేమో పేపర్లు అక్కర్లేదు, మాకేమో పేపర్లు కావాలా? ఇది చాలా అన్యాయమైన విషయము. ఇది ఏదో తప్పు జరుగుతుందని సామాన్య ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. సామాన్య ప్రజలకు అర్థమైనటువంటి విషయం సుప్రీంకోర్టు జడ్జిలకు ఎందుకు అర్థం కాలేదో మాకు అర్థం కావటం లేదు.